ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉన్నట్టే వదిలేసి వెళ్ళిపోయాము. ఇల్లు మొత్తం పాడైపోయింది. అన్ని పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. మంచి నీళ్ళు కానీ ఏం మాకు దొరకలేదు. మాకేం లేదు, మాకేం అందలేదు. అసలు ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదు. అంతా లాస్ట్. పేదవాళ్ళు మాకు బయటకు వెళ్తేనే కడుపు జరిగింది. ఉన్న వస్తువులు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈరోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు. దేనికండి 100 సార్లు ఫోన్ చేసాం. పిల్లలు అక్కడ ఉండిపోయారని కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి ఏం లేదు. మేము బాంబే కాలనీలో ఉన్నాము. మా పిల్లలేమో ఇక్కడ ప్రజాశక్తి నగర్లో ఉన్నారండి. రమ్మని చెప్పాము. హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రాలేదు. బాంబే కాలనీ నుంచి నీరు తగ్గిన తర్వాత ఈ రోజు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మేము విజయవాడ మొగలరాజపురం అండి. వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. ఎక్కడ ఏం దొరికిందో కూడా తెలియదు. బస్సు లేదు, ఆటో లేదు, అసలు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా లేరు. అసలు ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఎవరైనా చెప్తే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటే ఎలా చేరాలో కూడా తెలియట్లేదు. అది బాంబే కాలనీలో ఇరుక్కుపోయారు. నిన్న మా పిల్లలు ఉండిపోతే ఇవాళ బాంబే కాలనీ నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇదిగోండి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచో మొగలరాజుపురం వెళ్ళడానికి కూడా దారి లేదు మాకు. మరి దేంట్లో నేను పంపిస్తారా? మరి ఇప్పుడు అప్పటికి నడుచుకొని వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు. దారి తెలియదు, పొద్దుకోకపోయింది. మరి ఏం చేస్తారు? అసలు ఏమి చెప్పలేదు. కనీసం వస్తాయని కూడా తెలియదు. అన్ని తడిసిపోయినాయండి. కృష్ణానది ప్రాంతం రెండో హెచ్చరిక అన్నారు. అప్పటికే 4 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. కాకపోతే ఇది కృష్ణా నది కాదు కదా, బుడవేరు కదా వచ్చింది. అలాగేమి అనౌన్స్ చేయలేదు. అంతే. ఏం లేదన్నా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు సింగులర్ ఫ్లేవర్ ఉంది, అక్కడ వచ్చి ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? నాది సనత్తున్నారు. వీళ్ళు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏం బతిలేదు. ఎవరో కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను వచ్చి వాళ్ళ కోసం నేను వచ్చాను. కేవలం ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అందుతుంది. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అడిగడికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చేస్తున్నారు. హెలికాప్టర్లో కింద పడేటప్పుడు పగిలిపోతుంది. లాభం లేదు. చేస్తున్నారు, లాభం లేదు. ఏం లాభం? చాలా బాధపడుతున్నారు. మెయిన్ ఫాలు వాటర్ కోసం చేస్తున్నారు. మా భోజనం వద్దు బాబు, వాటర్ కావాలి బాబు అంటున్నారు. ఏం చేయలేదన్న, ఎవరు రాలేదన్న. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను 3 అవర్స్ నేను పైన ఉన్నాను. నేను చూశాను కదా, చాలామంది ఏడుస్తున్నారు పిల్లలు. అసలు మామూలుగా కాదు. మెయిన్ ఫాల్ వాటర్ కోసం చేస్తున్నారు. మెయిన్ వాటర్ అది. ఈ విధానంగా అక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది. ఆఫర్ అక్కడ ఎవరో తెలియదు. ఓకే, పట్టించుకోవట్లేదు. ఆ వాసనతో కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలంటే ఎవరికి ఇబ్బంది కూడా పడకుండా ఉండటం అదే చర్య. ఏ ప్రజలకైనా ఎవరికైనా పలానోళ్ళకి ఏం జరగకుండా ఉండటమే బాధ్యత. అది ఉంటే చాలు. కానీ తప్ప నీళ్ళలో పడించారంటే ఒకళ్ళు బోట్లో వస్తున్నారు, ఒకళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చాలా చోట ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీడియా దారుణ వల్ల నేను వచ్చాను, నేను చూశాను అన్నంత వరకే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ లేదు. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది ఇక్కడ. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది తప్ప ఫలానా వాళ్ళకి వచ్చి బాగా చేశానా అనే సబ్జెక్ట్ కనబడలేదు. జనాలు చెప్తున్నారు. నేను కూడా, నాది ఇక్కడ కాదు, బయట నుంచి మా వాళ్ళు తీసుకెళ్తారని నాకు వాళ్ళు చెప్తున్నారు. 3 అవర్స్ నేను ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాం, సరిగ్గా తిండి లేకపోతున్నాం. ఏమైనా మా తోటి వాళ్ళు కదా. ఒక ప్రాణంకి ప్రాణం స్నానం చేయకపోతే ఈ రోజుల్లో కూడా ఎందుకు? డబ్బు ఉండగా ఇప్పుడేమంటున్నా, కోట్లు ఉండాలి, నాకేం లాభం? నా ఫ్యామిలీ ఉంది, 50,000 ఇస్తానన్నా ఎవరు తీసుకురావడానికి బాధ్యత లేదు చెప్పాడు ఆయన. పనిచేయట్లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళ చోట వాళ్ళు మాట వింటున్నారు. కానీ నా ఫ్యామిలీ ఉంది, నా బాధపడితే ఎవరు పట్టించుకోవట్లేదు. 50,000 ఇస్తానని అంటున్నాను ఆయన. నా పిల్లలు ఉన్నారు బాబు, 7 మెంబర్స్, నీకేం చేయమంటా అని అడిగినా లాభం లేదన్న. ఇలా ఉంది ఈ పొజిషన్. అంతే. ఎవరు ఉన్నా ఏ గవర్నమెంట్ సమస్య కాదు. ప్రజలు ఇబ్బంది పడకుండా చేయడమే ముఖ్యం. ఎవరున్నా ఏముంది, రాజకీయాలు ఉంటుంది, రేపు పోయిద్ది. అంతే కదా. అది ఇవాళ కాన్సెప్ట్. ఈ సింగనర్లో వాటర్ కోసం చస్తున్నారన్న. మెయిన్ ఫాలు హెలికాప్టర్లో పంపించినంత వరకు వాళ్ళు భోజనం చెందుతున్నాయని మీడియా చూపిస్తున్నామో అర్థమంది. వాళ్ళు చేరట్లేదు. డాబా మీద నుంచి పడేస్తుంటే అదేమవుతుంది? పగిలిపోతున్నాయి, వృధా అయిపోతుంది.
అది మెయిన్ పాలు వాటర్ సప్లై ఉంటే చాలు అన్న, దాంతో బతికేస్తారన్న. అది ఇవాళ మనిషికి కావాల్సిందేంటి వాటర్. అది